క్రూరమైన పని చేసిన కైక కుమారుడు భరతుడు వచ్చాడు. దీర్ఘాలోచన గల భరతుణ్ణి చూరగోరుతున్నాను. ఏవ ముక్త్వా సుమిత్రాం సా వివర్ణ మలినాకృశా ప్రదస్తే భరతో యత్ర వేపమానా విచేతనా. రంగుమారి మలినమైన దేహంతో ఉన్న కౌసల్య సుమిత్రతో ఇలా పనికి వణికిపోతూ సంజ్ఞ తప్పిందై భరతుడున్న చోటికి వెళ్ళటానికి బయల్దే. సతు రామానుజాశ్చావిదతృఘ్న సహితస్తదా ప్రతస్తే భరతో యత్ర కౌసల్యాయా నివేశనం. రాముడి తమ్ముడైన భరతుడు శత్రుఘ్న సమేతుడై కౌసల్య ఇంటికి బయలుదేరాడు. తతః శత్రుఘ్న భరతో కౌసల్యాం ప్రేక్ష దుఃఖితౌ పర్యస్వతేజాం దుఃఖార్తాం పతితాం నష్టచేతనాం రుదంతౌ రుదితీం దుఃఖాత్ సమేత్యార్యాం మనస్వినీం. ఆ దుఃఖం చేత ఆర్తురాలై సంజ్ఞ తప్పి నేలపై పడి ఏడుస్తున్న పూజ్యురాలు ఉత్తమ మనస్సు కలిది అయిన కౌశల్యను చూసి భరత శత్రుఘ్నుడు దుఃఖితులై ఏడుస్తూ అతి కష్టం మీద ఆమె దగ్గరకు వెళ్ళి కౌగలించు. భరతం ప్రత్యువా వేదం కౌసల్యా భృసుభ దుఃఖితం ఇదంతే రాజకామన్యా కామస్య రాజ్యం ప్రాప్తమకంటకం న సంప్రాప్తం పదం బత కైకేయా శీఘ్రం కురూరేణ కర్మణ. చాలా దుఃఖితురాలైన కౌసల్య భరతుడితో ఇలా, రాజ్యం కావాలని కోరుకున్న నీకు ఏ శత్రు బాధ లేని రాజ్యం వచ్చింది కదా. కైకేయి చేసిన క్రూర కార్యం చేత చాలా శీఘ్రంగానే లభించి ప్రస్తాప్య క్షీరవసనం పుత్రం దేవనవాచనం కైకేయీ కంగుణం తత్ర పశ్యతి క్రూరదర్శిని. క్రూరమైన ఆలోచన కల కైక నా కుమారుడు నారచీర గట్టి వనానికి వెళ్ళేటట్టు చేసింది కదా. ఏమి గుణం ప్రయోజనం ఉద్దేశించి అలా చేసింది. క్షిప్రం మావపి కైకేయీ ప్రస్థాపయితుమర్హతి హిరణ్యనాభో మత్రాస్తే సుతో మే సుమహాయశాః. బంగారు బొడ్డు అదృష్టవంతుడైన ఉత్తమ కీర్తిశాలైన నా కుమారుడు రాముడు ఉన్న చోటి కైకేయి నన్ను కూడా పంపేయటం మంచిది. అథవా స్వయమేవాహం సుమిత్రానుచరా సుఖం అగ్నిహోత్రం పురస్కృత్య ప్రస్థాస్యే యత్ర రాఘవ. లేదా నేనే స్వయంగా సుమిత్ర నా వెంట రాగా అగ్నిహోత్రాన్ని ముందుంచుకొని రాముడున్న చోటికి సుఖంగా వెడతా. కామం వా స్వయమేవాజ్ఞాతత్రమహం నేతుమర్హతి యత్రాసౌ పురుష వ్యాఘ్ర పుత్రో మే తప్స్యతే తపః. లేదా పురుష శ్రేష్ఠుడైన నా పుత్రుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి నువ్వు ఇష్టమైతే నువ్వే స్వయంగా నన్నిప్పుడు తీసుకోవే. ఇదం హి తవ విస్తీర్ణం ధనధాన్య సమాజితం స్వరథ సంపూర్ణం రాజ్యం నిర్యాతితం మయా తయా. కనుక ధనధాన్య సమృద్ధం గజ అశ్వరథపూర్ణం అతి విస్తృతమైన ఈ అయోధ్య రాజ్యం కోసల ఆమెకి నీకు ఇప్పించింది కదా. ఇచ్చాది ఆ బహుర్వాక్యై ప్రాహ క్రూరై సంస్ఫృతో నమః విద్యతే భరతస్తీవ్రం వ్రణేతు జ్యేవ సూచిన. ప్రణవంలో ఉండే వ్రణం అంటే ఒంటికి అసలే గాయమైపోయింది పుండు, దాని సూదితో గుచ్చినట్టుగా ఈ విధంగా అనేకమైన క్రూర వాక్కులతో నిందింపబడిన ఏ పాపం ఎరగని భరతుడు చాలా బాధపడ్డాడు. పపాత దండౌ తస్మాతస్యాన్ తథా సంభ్రాంత చేతసః విరప్య బహుధా సంజ్ఞో లబ్ధ సంజ్ఞస్తతస్థితః. కనుక ఆ మాటలు వినగానే తల తిరిగిపోయి అవి పాదాలపై పడి అనేక విధాల విలపించినట్లు సంజ్ఞ కోల్పోయి కొంతసేపటికి సంజ్ఞ తిరిగి రాగా ఇలా ఉండిపోయాయి. ఏం విలపమానాం తాం భరతః ప్రాజ్ఞరిస్తదా కౌసల్యాం మృత్యువాచేదం శోకైర్బహుభిరావృతం.
భరతుడు అప్పుడు దోషిని బట్టి నమస్కరిస్తూ అనేకమైన శోకాలను బట్టి వేడించగా ఈ విధంగా విలపిస్తున్న కౌసల్యతో ఇలా అన్నాడు. ఆర్యే కస్మాదజానంతం గర్హసే మమ కిల్బిషం విపులాంచ మమ ప్రీతిం స్థిరాం జానాసి రాఘవే. ఆర్యురాలా అంటే కౌశల్య, ఏ విషయం తెలియని ఏ పాపం ఎరగ నన్ను ఈ విధంగా ఎందుకు నిందిస్తారు? నాకు రాముడిపై ఎంత అధికం స్థిరమైన ప్రేమ ఉందో మీకు కూడా తెలుసు కదా. కృతా శాస్త్రాలుగా బుద్ధిర్మా భూతస్య కదాచన సత్యసంధక్ సదాం శ్రేష్ఠో యస్యార్యో అనుమతే గతః. సత్యసంధుడు సత్పురుషులలో శ్రేష్ఠుడు అయిన అన్నగా ఎవరిని సంబతిని అరణ్యానికి వెళ్ళాడు, దానికి శాస్త్రానికి అనుసరించేది స్థిరమైంది అయిన బుద్ధి లేకుండా గాక. అంటే రాముడు అరణ్యవాసానికి పోవాలని నేనెప్పుడైనా మనస్సులో కూడా అనుకొని ఉంటే నా బుద్ధి వక్రమై శాస్త్రాన్ని అనుసరించక అస్థిరమైపోగాక అని రాబోయే శ్లోకాలు కూడా ఇదే భావాన్ని గ్రహించాలి. ప్రేష్య పాపీయసాం యాతు సూర్యంచ ప్రతిభేహత హంతు పాదేన గాం సుప్తాం నస్న్యో అస్యార్యో అనుమతే గతః. అన్నగారు అరణ్యానికి వెళ్ళటానికి నేను సమ్మతించి ఉన్నట్లయి నాకు పాపాత్మల సేవ చేసిన పాపం, సూర్యుడికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసిన పాపం, నిద్రిస్తున్న గోవును పాదాలతో తన్నిన పాపం అంటుగాక. కారయిత్వా మహత్కర్మాకర్తా భృత్యమనర్థకం అధర్మో యోన్యసోప్యాస్తు యస్యార్యో అనుమతే గతః. అన్నగారు నా సమ్మతి ప్రకారమే అరణ్యానికి వెళ్ళి ఉంటే నాకు ఆక యజమాని తన భృష్టుడి చేత చాలా పని చేయించుకొని అతనికి ఏమీ డబ్బు ఇవ్వకుండా వాటికి ఎంత పాపం చేసి అలా చేసిన వాడికి ఎంత పాపం కలుగుతుంది, అంత పాపం నాకు కలుగుగా. పరిపాలయ మానస్య రాజ్ఞో భూతాని పుత్రవత్ తద్గృహ్యతాం పాపం యస్మార్యో అనుగతే గతః. ఆర్యుడు అరణ్యానికి వెళుతూ నా సమ్మతి కనుక ఉంటే నేను ఒప్పుకున్నట్టుగా అనుకున్నట్లయితే నాకు ప్రజలను తన పుత్రులాగా పరిపాలిస్తున్న రాజు ద్రోహం చేసే వాళ్ళకి ఎలాంటి పాపం కలుగుతుందో అలాంటి పాపం నాకు కలగగాక. బలిషడ్భాగముద్రస్య నృపస్యారక్షత ప్రజ అధర్మో యోస్యసోస్యాస్యు యస్యార్యో అనుపగతే వతః. అన్నగారు అడవికి వెళ్ళటం చేత వెళ్ళటంలో నా అంగీకారం కనుక, అంటే నేను ఒప్పుకున్నట్టుగా వెళితే నాకు ప్రజల నుండి వాళ్ళ ఆదాయంలో 6వ వంతు పన్నుగా తీసుకుంటున్న వాళ్ళ రక్షింపని రాజుకు ఎలాంటి పాపం కలుగుతుందో నాకు కూడా అలాంటి పాపం కలుగుగాక. సంసృత్య చ తపస్విభ్యః సత్రే వై యజ్ఞదక్షిణాం తాం విప్రలతాం పాపం యస్యార్యో అగతే గతః. అన్నగారు అరణ్యానికి వెళ్ళాలని నేను సమ్మతించి ఉంటే నాకు యాగంలో దానికి రావలసినటువంటి దక్షిణలన్నీ ఇచ్చేస్తామని మునులకు మాట ఇచ్చి తర్వాత నేను అలా అనలేదని బొంకటానికి కలిగే పాపం కలుగు. అస్యస్వరథ సంబాధే యుద్ధే జనసమాకులే ఆత్మాత్మకాశీ సతాం ధర్మం యస్యార్యో అనుమతే గతః. అన్నగారు నా అనుమతి ప్రకారమే అడవికి వెళ్ళి ఉంటే నాకు గజాలతో అశ్వాలతో రథాలతో నిండిన యోధ జనులతో వ్యాకులమైన రణరంగానికి వెళ్ళి సూర్యుల ధర్మం పాటించక వెన్నిచ్చి పారిపోయిన వాళ్ళకి కలిగే పాపమంతా నాకు కలుగు.
ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమత స నాశయతు దుష్టాత్మా యస్యార్యో అనుమతే గతః. అన్నగారు అడవికి వెళ్ళటంలో నా సమ్మతి ఉన్న పక్షంలో దుష్టాత్ముడైన నాకు ధీమంతుడైన ఆచార్యుడు ప్రయత్నపూర్వకంగా ఉపదేశిన సూక్ష్మ విషయాలు గల శాస్త్రాన్ని విస్మరించిన వాడికి కలిగే పాపం నాకు కలగ. మా చతం వ్యూఢభాస్పంచం చంద్రార్క సమతేజసం ద్రాక్షేద్రాజ్య మాసేనం యస్యార్యో అనుమతే గతః. అన్నగారు అరణ్యానికి వెళ్ళటం నాకు ఇష్టమే అయితే బలిష్టమైన బాహువులు భుజాలు కల చంద్రార్క సమాన తేజస్శాలి అయిన ఆ రాముడు నాకు రాజ్యాధీశుడై సింహాసనంపై కూర్చొని ఉండగా చూసే భాగ్యం నాకు కలగకుండా పోవుగా. పాయసం కుసరం కృపరం భాగం ఛాగం వృధా స్నోపోస్నాతు నిర్గుణ గురుం శాప్య న జానాతు యస్యార్యో అనుమతే గతః. అన్నగారు అడవికి వెళ్ళటానికి నా సమ్మతి ఉంటే అప్పుడు దయారహితుడైన నాకు పితృ అతిథి పూజా నిమిత్తం ఏమీ లేకుండగానే పాయసము కుసరం పులగం మొదలైన వాటి మాంసం మేక మాంసం తినేవాడికి గురువులను అవమానించే విహీనుడు కలిగేటువంటి పాపాలన్నీ నాకు కలుగు. గాశ్చ స్పృశతాత్పాదీనా గురూణాం పఠితేధ్వజం మిత్రే దృహ్యేత సోత్యంత తస్యార్యో అనుగతే మమ అనుమతే గతః. రాముడు నా అనుమతి ప్రకారమే అరణ్యాలకు వెడితే నాకు గోవులను పాదాలతో తన్నిన పాపం, స్వయంగా పెద్దవాళ్ళని దూషించిన పాపం, మిత్రులకు గొప్ప ద్రోహం చేసిన పాపం కలుగ. విశ్వాసాత్ కలితం కంచిత్ పరివాదం విదక్పయు వివృణోతు సదుష్టాత్మా యత్యాద్యో అనుమతే గతః. అన్నగారు నా అనుమతి ప్రకారమే అడవికి వెళితే దుష్టాత్ముడైన నాకు ఒక వ్యక్తి తనపై ఉన్న విశ్వాసంతో రహస్యంలో తన మిత్రాదులు ఇతరులను గూర్చి చెప్పిన దూషణ వాక్యాలు వాళ్ళకి చెబితే ఆ వ్యక్తి ఎంత పాపం వస్తుందో అంత పాపం నాకు వచ్చుగాక. అకర్తాహ కృతజ్ఞశ్చ త్యక్తాత్మా నిరపత్రపః లోకే భవతు విద్వేషో విద్వేషో యస్యాద్యో అనుమతే గతః. అన్నగారు అరణ్యానికి వెళ్ళటంలో నేను ఒప్పుకున్నట్టుగా అంగీకరించినట్టయితే నేను ఎవరికి ఎలాంటి ఉపకారం చెయ్యని వాడుగా, కృతజ్ఞత లేనివాడిగా, ఆత్మహత్య పాపం చేసిన వాడిగా, సిగ్గు లేనివాడిగా, లోకంలో అందరి చేత ద్వేషింపబడే వాళ్ళనుగా అవుదుగాక. పుత్రధారైశ్చ భృత్యైశ్చ సగృహే పరివారిద న ఏషో అమృతమృతమృష్టమస్నాదు యస్యార్యో అనుమతే గతః. అన్నగారు నా అనుమతి ప్రకారమే అడవికి వెళ్ళితే నాకు ఇంట్లో భార్యాపుత్రుడు ఇతరులైన పోష్యజనుడు అంటే నా పోషణలో ఎవరెవరున్నారు నానొక్కడే మృష్టాన్నాన్ని తింటూ ఎవరికి కూడా ఏం పెట్టకుండా ఉంటే ఎంత పాపం వస్తుంది. అలాంటి పాపమే నాకు కలుగుగా. అప్రాప్య సదుశాం దారా అనవత్య ప్రమీయతాన్ అనవాప్య క్రియాం ధర్మ్యాం యస్యార్యో అనుమతే గతః. అన్యుడైన రాముడు నా అనుమతి ప్రకారమే అడవికి వెళ్ళి ఉంటే నాకు తగిన భార్యను వివాహం చేసుకోక సంతాన రహితుడై ధర్మ సంయుతుడైన కర్మలు చేయజాలని వానికి కలిగే పాపం కలుగ. అంటే ఎంత పాపం చేస్తే అలాంటి స్థితి కలుగుతుందో అలాంటి స్థితి పాపం నాకు కలుగ. మహాత్మనః
సంతతిధిం ద్రాక్షీస్వేతు దారేషు దుఃఖితః అయుః సమగ్రమప్రాప్య యస్యార్యో అనుగతే గతః. అన్నగారు నా అనుమతి ప్రకారమే అడవికి వెళితే నాకు పూర్ణాయుర్దాయం లేక దుఃఖితుడై తన భార్య యందు సంతానం పొందని వాడికి కలిగే పాపం అంటే ఎంత పాపం చెయ్యటం చేత అలాంటి స్థితి కలుగుతుందో అలాంటి పాపం కలుగుగాక. రాజస్త్రీ బాలవృద్ధానాం వధేయత్ పాపముజ్యతే భృత్యత్యాగే చ సత్యావం వత్తివావం తత్పాపం ప్రతిపజ్యతాం. అన్నగారు అరణ్యాలకు వెళ్ళాలని కోరుతున్న నాడు రాజును స్త్రీలను బాలలను వృద్ధులను చంపడం చేత పోషించ తగిన వాడికి విడిచివేయటం చేత ఏ పాపం కలుగుతో ఆ పాపం నేను పొందుగాక. రక్షయా పదుమాంసేన లోకేన చ విషేణ చ సదైవ బిభృత్యా ధృత్యాన్ యస్యార్యో అనుమతే గతః. అన్నగారు అరణ్యానికి వెళ్ళాలని నేను కోరిక ఉన్నట్టే నాకు పన్యాలు కానీ అమ్మకూడని లక్క మధువు మాంసం లోకం విషం ముక్కరించి వ్యాపారం చేస్తూ నిత్యం భార్యా పిల్లలు పోషించే వాడికి ఎలాంటి పాపం కలుగుతుందో అలాంటి పాపం నాకు సంగ్రామే సముపోరే సమశోఢే శత్రుపక్ష భయంకరే పలాయమానో వజ్యేద యస్యార్యో అనుమతే గతః. అన్నగారు అడవికి వెళ్ళటంలో నా అనుమతి సమ్మతి ఉన్న పక్షంలో నాకు శత్రుపక్షానికి రెండిటికి భయం కలిగించే యుద్ధంలో తారస్థాయిలో ఉండగా వెన్నిచ్చి పారిపోతూ చంపబడిన యోధుడికి ఎంత పాపం కలుగుతుందో అంత పాపం కపాల పాణి పృథివీ మటతాం చీర సంవృత భిక్షమాణో యథోన్మత్తో యస్యార్యో అనుమతే గతః. అన్నగారు అరణ్యానికి వెళ్ళాలని కోరినవాడు కొండ పెంకు చేతిలో పెట్టుకొని చిరిగిన గుడ్డలు కట్టుకొని విచ్చమెత్తుకుంటూ పిచ్చివాడిలా భూమి మీద పడుగాక తిరుగుగా. పానే ప్రసక్తో భవతు స్త్రీ స్వక్షేషు చ నిత్యసః కామక్రోధావిభూతస్తు యస్యార్యో అనుమతే గతః. అన్నగారు అరణ్యానికి వెళ్ళాలని కోరుతున్నవాడు తాను క్రోధం వల్ల వసుడై నిత్యం మద్యపానం స్త్రీలు జూదము మొదలైన వ్యసనాలలో అసక్తుడు కవుగా నేను రాముడి వనగమనాన్ని అంగీకరించి ఉంటే నాకు పైన చెప్పిన దాని ఎంత పాపం కలుగునో అంత పాపం కలుగుగా. యస్య ధర్మే మనోభూయ ధర్మం న నిషేవితాం అపాత్రవర్షీ భవతు యస్యార్యో అనుమతే గతః. ఆర్యుడైన అన్నగారు అరణ్యాలకు వెళ్ళాలని కోరిన వాడి మనసు ధర్మంలో ప్రవర్తించకుండుగా అతడు అధర్మాన్ని ఆచరించుగా అపాత్రలకు దానం చేయుగా. సంచితాన్యస్య విత్తాని వివిధాని సహస్ర లుస్యంతాం యస్యార్యో అనుమతే గతః. ఆర్యుడు అరణ్యాలకు వెళ్ళాలని కోరిన నాడు వేల కొలది సంపాదించుకున్న అనేక విధాలైన ధనాన్ని దొంగలు అపహరింతురుగా. రాముడి అరణ్య గమనానికి నేను కారణమైతే ఎంత పాపం చేసినా కూడబెట్టుకున్న ధనమంతా దొంగలు అపహరిస్తారో అంత పాపం నాకు కలుగు. ఉభే సంధ్యేసయానత్యాయత్ పాపం పరిసల్పతే తచ్చ పాపం భవేత్ తస్యాయత్కార్యస్యార్యో అనుగతే గతః. అన్నగారు అడవికి వెళ్ళటానికి నేను అనుమతించి ఉన్నట్టయితే సాయశ్చిత్తం సంధ్యాకాలంలో నిద్రించే వాడికి కలిగే పాపం నాకు కలుగు. యదగ్ని వాయు ఛాయకే దాయకే పాపం యత్ పాపం గురుతల్పగే మిత్రద్రోహే యత్ పాపం తత్సాపం ప్రతిపజ్యతాం. అన్నగారి అరణ్య గమనానికి
కారణమైన వాడికి ఇతరుల గృహాలను దహించిన వాడి కలిగే పాపం, గురు కార్య ఆగమనం, గురు భార్యాగమనం చేసిన వాడికి కలిగే పాపం, మిత్ర ద్రోహం వల్ల కలిగే పాపం నాకు కలుగుగా. దేవతానాం పితॄణాంచ పితా పిత్రో తదైవజ మహాత్మ కార్షే చతుశ్రూషాం యస్యార్యో అనుమతే గతః. నేను అన్నగారు అరణ్యానికి వెళ్ళటానికి కారణమైతే దేవతలకు, పితృదేవతలకు, తల్లిదండ్రులకు శుశ్రూష చెయ్యని వాడికి ఎలాంటి పాపం కలుగుతుంది, నాకు కూడా అలాంటి పాపం. సతాం లోకాత్ సతాం దేవ్య సజ్జుష్టాత్ కర్మణస్తద భ్రశ్యతు క్షిప్రమజ్జైవ యస్యార్యో అనుమతే గతః. అన్నగారు అరణ్యాలకు వెళ్ళాలని అనుమతించిన వాడు ఇప్పుడే వెంటనే సత్పురుషులకు లభించే లోకను, సత్పురుషుల కీర్తిని, సత్పురుషులు ఆచరించే కర్మల నుండి భ్రష్టుడగు. అసాధ్య మాతృసుశ్వాస అనర్థేశోపతిష్టతాం దీర్ఘబాహుర్మహాపక్ష వక్ష యస్యార్యో అనుమతే గతః. దీర్ఘబాహుడు, విశాల వక్షస్థుడు అయిన అన్నగారు అరణ్యాలకు వెళ్ళాలని కోరుతున్నవాడి తల్లి శుశ్రూష చేయటం అని అనర్థకరైన పనులు చేసేవాడి కలుగు పాపం కలుగుగా. బహుపుత్రో దరిద్రశ్చ జ్వర రోగ సమన్విత న భూయాత్ సదా రేషి అస్యాధో అనుమతే గతః. అన్నగారు ఎవరి అనుమతి చే వెళ్ళాడు అతడు అత్యధిక సంతానవంతుడై దారిద్ర్యంతో, జ్వర రోగాలతో ఎప్పుడూ బాధపడుతూ ఉండుగా. నేను రాముడు అడవికి వెళ్ళటానికి కారణమైతే ఎంత పాపం చేసినా వాడికి పైన చెప్పిన బాధలన్నీ వస్తాయో నాకు అన్ని బాధలు కలుగు. ఆశామాశం సమానానాం దీనానామూర్ధ్వజక్షుషాం అద్దినాం విదధాం కుర్యాత్ అప్సార్యో అనుగతే గతః. అన్నగారు అడవికి వెళ్ళటం నేను కారణమైతే దీనులు పైకి చూస్తూ యాచిస్తున్న యాచకుల ఆశల నిష్ఫలం చేసిన వాడికి ఎంత పాపం వస్తుందో అది నాకు రాగా. మాయయా రమతాం నిత్యం పరుషః పిశునో శుచి రాజ్ఞో భీతస్వధర్మాత్మా యస్యార్యో అనుమతే గతః. రాముడి అరణ్య గమనానికి నేనే కారణమై నాకు క్రూరుడై చాడీలు చెబుతూ అపవిత్రుడై అధర్మాత్ముడై నిత్యం రాజు ఎక్కడ పడుతాడు అని భయపడుతూ అందరినీ మోసగిస్తూ దీవించే వాటికి ఎలాంటి పాపం వస్తుంది, ఆ పాపం నాకు రాగాక. ఋతుస్నాతాం సతీం భార్యాం ఋతుకాలానురోధిని అతివర్తే ఋతుస్తాత్మా యస్యార్యో అనుమతే గదా. అన్నగారు అరణ్యానికి వెళ్ళటానికి నేనే కనుక అనుమతించినట్లయితే నాకు ఋతుస్నాతయ్యే ఋతుకాలాన్ని పాటించే పతివ్రత అయిన భార్యను కలియ దుష్టాత్ముడికి ఎంత పాపం కలుగుతుందో అంత పాపం కలుగ్గా. ధర్మదారాన్ పరిత్యజ్య పరదారాన్ని సేవతాం శక్త ధర్మరతిమూఢో యస్యార్యో అనుమతే గదా. పూజ్యుడైన అన్నగారు అడవికి వెళ్ళాలని నేను మనసారా వాంఛించినట్లయితే ధర్మంలో ఆసక్తి లేక తన ధర్మపత్నిని వదలి పరభార్య సంగమం చేసిన మూఢాత్ముడి ఎలాంటి పాపం కలుగుతుందో అలాంటి పాపం నాకు కలుగుగా. విప్రలుప్త ప్రజాతస్య దుష్కృతం బ్రాహ్మణస్య యత్ తదేవ ప్రతిపద్యేత యస్కార్యో అనుమతే గతః. ఆర్యులు అరణ్యాలకు వెళ్ళాలని కోరుకున్నవాడి సంతానం లేని బ్రాహ్మణులకు ఎంత పాపం కలుగుతుంది అంటే, ఎంత పాపం చేస్తే బ్రాహ్మణుడు సంతానహీనుడవుతాడు అంత పాపం కలుగుగా. పానీయ దూషకే పాపం తదైవ విషదాయకే యత్తదేకః స లభతాం యస్యార్యో అనుమతే గతః. అన్నగారు అరణ్యానికి వెళ్ళటం నేను కారణమైతే
తాగి నీళ్లు పాడు చేసిన వాడి, ఇతరులకు విషం ఇచ్చిన వాడి ఎలాంటి పాపం కలుగుతుందో ఆ పాపమంతా నా ఒక్కడికే కలుగుక. బ్రాహ్మణాయోజ్యతాం పూజాం విహంతు కలుషేంద్రియ బాలవత్సాంచగాంగోగ్ధు యస్యాయు అనుమతే గత. అన్నగారు అరణ్యానికి వెళ్ళాలని నేను కోరి ఉంటే నాకు దుష్టాలైన ఇంద్రియాలు కలవాడి బ్రాహ్మణుడి కోసం నిర్ధం చేసిన పూజకు విఘాతం కలిగించేవాడు ఎలాంటి పాపం వస్తుందో, లేక దూడ ఉన్న ఆవు పాలను దూడకై మిగల్చకుండా పితికేసేవాడికి ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపం నాకు రాగాక. కృష్ణార్థం రది ప్రాణీయే విప్రలంబేన యోజనం లభేత తస్య తత్పాపం యన్యాద్యో అనుగతే మతః. అన్నగారి అగర్ణ్య గమనానికి నేను కారణమై అరణ్యగమనం నాకు బలం ఉండి కూడా లేదని చెప్పి తప్పుకొన్న వాణ్ణి మోసగించిన వాడి కలిగే పాపం కలు. భక్త్యా వివిధమానేషు మార్గమాశ్రిత్య పశ్యత తస్య పాపేన యుజ్యేత యస్యాయో అనుమతే గత. అన్నగారు అడవికి వెళ్ళాలని నేను కోరి ఉంటే నాకు కొందరు రెండు పక్షాలుగా విడిపోయి కలహిస్తుండగా వాళ్ళని విడదీయ దారిలో వదిలిపెట్టి చోద్యం చూస్తున్నవాడు ఎలాంటి పాపం కలుగుతుందో అలాంటి పాపం కలుగుగా. విహీనాం పతిపుత్రాభ్యాం కౌసల్యాం పార్థివాత్మయ ఏవమాత్మాశయన్నేవా దుఃఖార్తో నిపపాతగా. పతి లేక పుత్రులకు దూరమైన కౌశల్య ఈ విధంగా ఓదాస్తుతో భరతుడు దుఃఖార్తుడై ఇక మాట్లాడలేక పడిపోయాడు. తథాతు సధై సపథై కష్టై శపమానమచేతనం భరతం శోకసంతప్తం కౌసల్యా వాక్యమబ్రవీత్. అలా పడిపోయిన ధీరుడై ఆర్తితో ఉన్న భరతుడితో కౌసల్య ఇలా: మమ దుఃఖమిదం పుత్ర భూయః సముపజాయతే శపథై శపమానో హి ప్రాణాన్నుపరణుత్సిమే. కుమారా, నువ్వు ఈ విధంగా శపథాలు చేసి ఒట్లు పెడుతూ నా ప్రాణానికి దుఃఖం కలిగిస్తున్నావురా. అంచేత నా దుఃఖం ఇంకా పెరుగుతోంది తప్ప తగ్గల. దిశ్యాచ చలితో ధర్మాదాత్మాచే సహలక్ష్మణ వత్స సత్య ప్రతిజ్ఞోహి సతాం లోకమవాప్సది. పుణ్యవసంచేత నీ మనస్సు ధర్మ మార్గం చలించటం లేదు. సత్య ప్రతిజ్ఞుడవైనడు లక్ష్మణ సమేతుడవై సత్పురుషగా లోకంలో చేరతావురా. రామ లక్ష్మణ భరతుడి కింద వస్తావు. ఇత్యుక్త్వా చాంకమానీయా భరతం భ్రాతృవత్సలం పరిష్వజ్య మహాబాహుం రురోధ భృత దుఃఖిత. రాముడి ఎంతో అత్యధికమైన ప్రేమక ఆ భరతుడి ఇలా చెప్పిన కౌశల్ ఆ మహానుభావుడు ఒడిలో కూర్చోబెట్టుకొని కౌగలించుకొని చాలా దుఃఖపడుతూ ఏడ్చాడు. ఏవం వ్యవమానస్య దుఃఖార్తస్య మహాత్మనః మోహాచ్చ శోకసందోహార్ ఆచ్ఛ భూభూవ లులితం మనః. దుఃఖార్తుడై ఈ విధంగా విలపిస్తున్న మహాత్ముడి మనస్సు మోహం చేత దుఃఖ పీడ చేత చాలా నలిగిపోయి లాలప్యమానస్య విచేతస్య ప్రణష్ట బుద్ధి ప్రవితస్య భూపతితస్య భూమౌ ముహుర్ముహోర్మిః స్వతచ్చర్మం సాదస్య శోకేన జగామరాత్రిః. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 75వ సర్గ సమాప్త. ఎక్కువగా ఏడు చైతన్యహీనుడై బుద్ధిరసి నేలపై పడి మాటి మాటికి వేడిగా నిట్టూరుస్తున్న భరతుడి ఆ రాత్రి అసలు దుఃఖంతో నిద్రే కట్టలేదు. 76వ సర్గ.
తమేవం శోకసంతప్తం భరతం కైకయీసుతం ఉవాచ పదతాం శ్రేష్ఠో వశిష్ఠశ్రేష్ఠవాగ్ గురుషి. ఈ విధంగా దుఃఖ సంతప్తుడైన కైక కుమారుడైన భరతుడితో మాటలలో నేర్పున్నవాడు, శ్రేష్టమైన మాటలు మాట్లాడేవాడు అయిన వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు. అలం శోకేన భద్రంతే రాజపుత్ర మహాశేష ప్రాప్తకాలం పరే నరపదే కురు సంధ్యానముత్తమం. నాయన ఉత్తమమైన కీర్తి కలవాడ రాకుమార భరత, నీకు శుభం కలుగ్గా. ఏడవద్దయ్య, రాజుకు ఉత్తమమైన ఉత్తర కర్మ చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఉత్తర క్రియలు నిర్వర్తించు అన్నారు. వశిష్ఠస్య సచక్రాత్మా భరతో ధారణాంగద ప్రేత కార్యాన్ని సర్వాణి భారయామాస కర్మవిత్. ధర్మవేత్త అయిన భరత్ వశిష్ఠుడి మాటలు స్థైర్యంగా అన్ని ప్రేత కార్యాలన్నీ చేయించారు. ఉద్ధృతం శైల సంకోసాత్ భూమౌ నివేశితం ఆపీతవర్ణవదనం ప్రసుప్తమివ భూమిపం సంవేశయనే చాగ్రే నానారత్నపరిష్కృతే తతో దశరథపుత్రో విరలాప సుదుఃఖితః. దశరథ మహారాజు కళేబరం తైలద్రోణి నుండి పైకి తీసి నేలపై ఉంచారు. పచ్చనైన ముఖంతో అతడు నిద్రపోతున్నట్టు. తర్వాత అతన్ని అనేక రత్నాల చేత అలంకృతమైన శ్రేష్టమైన శయనంపై పడుకోవే. అలాంటి దశరథుడిని చూసి కుమారుడైన భరతు చాలా దుఃఖాన్ని పొందాడు. కింతే వ్యసితం రాజన్ ప్రోషితేమయ్య నాగదే వివాస్య రామరం ధర్మజ్ఞం లక్ష్మణం చ మహాబలం. మహారాజా, ప్రవాసం నుండి నేను తిరిగి రాకుండగా ధర్మవేత్త అయిన రాముణ్ణి, మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి దూరంగా పంపేశావు కదా. నువ్వు ఏ నిర్ణయం చేసుకొని ఇలా చేశావయ్యా రాజా అన్నాడు. క్వయాసతి మహారాజా హిత్వేమం దుఃఖితం జనం హీనం పురుష సింహేన రామేనాక్లిష్ట కర్మణ. మహారాజా, శ్రమ లేకుండా పనులు చెయ్యగలవాడు పురుష శ్రేష్ఠుడు అయిన రాముడు దగ్గరలేని దుఃఖార్థుడైన నన్ను విడిచి ఎక్కడికి వెళ్తావు నాయనా? యోగక్షేమంతు తే రాజన్ కోస్మిన్ కల్పయితా పురే త్వయి ప్రయాతే స్వస్థాత రామే చ వనమాశ్రితే. తండ్రి మహారాజా, స్వర్గానికి వెళ్ళాడు, రాముడి అరణ్యానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ అయోధ్య నగరానికి సంబంధించిన యోగక్షేమాలు ఎవరు చూస్తారు? విధవా పృథివీరాజం స్వయా హీనానురాజతే హీన చంద్రేన రజని నగరి ప్రతిభాతిమా. మహారాజా, నువ్వు లేని ఈ భూమి విధవగా ప్రకాశహీనంగా ఉంది. నాకు ఈ నగరం చంద్రుడు లేని రాత్రిలాగా అనిపిస్తుంది. ఏం విలపమానంతం భరతం దీనమానసం అబ్రవీద్వచనం భూయో వశిష్ఠంతు మహాముని. దీనమైన మనస్సుతో ఈ విధంగా ఏడుస్తూ భరతుడితో మహాముని అయిన వశిష్ఠుడు మళ్ళా అంటున్నాడు. ప్రేత కార్యాన్ని యాన్యన్య కర్మ కర్తవ్యాన్ని విశాంపదే నా నవ్యగ్రం మహాబాహో క్రియంతాన్ అనుచరితాం. మహాబాహు, ఇంకా జాగు చేయక తొందరపాటులే రాజుకు జరగాల్సిన ప్రేత కార్యాలన్నీ చెయ్య. తథేతి ధరతో వాక్యం వశిష్ఠాస్య అభిపూజ్యదత్ ఋత్విక్ పురోహితాచార్యాస్తం స్వగామ యామ సర్వశః. భరతుడు అలానే చేస్తానని బలి వశిష్ఠుడి మాటను గౌరవించి వివిధ కార్యాలు చెయ్యటానికి ఋత్విక్కులను, పురోహితులను, ఆచార్యులను తొందరవే. ఏ త్వగ్నయో నరేంద్రశ్చ చాగ్నజారాజ్యభిష్టుత ఋత్విగ్భిర్యాజైశ్చ తే హ్రియంత యథావిధి. అగ్నిగృహం నుండి బయటకు తీసుకువచ్చి దశరథుడికి అగ్నులు, ఋత్విక్కులు, పురోహితులు యథాశాస్త్రంగా తీసుకొచ్చారు.
సేవికాయామధారార్య రాజానం గతచేతనం బాష్పకంఠానినమ్య విమనస్తమూహ పరిచారకా. తర్వాత పరిచారకుడు బాష్పాలతో నిండిన కళ్ళీళ్లతో నిండిన కంఠనతో దుఃఖిస్తూ మరణించిన రాజు చిన్న పల్లకి ఎక్కించి మోసుకొని తీసుకెళ్ళి హిరణ్యంచ సువర్ణంచ వాసాంసి విధిధాని చ ప్రకిగంతో జనామార్గం నృపతేరగ్రతో యయు. రాజుకు ఎదుట బంగారు వెండి అనేక విధాలైన వస్త్రాలు చల్లుతూ జనులు మార్గం వెనక వచ్చారు. చందనాగరు నిర్యాసాన్ శరణం పద్మకం తదా దేవదారూణి వ్యాఖ్యుత్య క్షేపయంతి తథావరే గంధానుచ్చాన పంచాశ్చాన్యాన్ తత్ర గద్ధ్వా చ భూమిపం తత్ర సంవేశయామా సుస్థితా మధ్యే మృత్విజః. మరికొందరు చందనం అగరు గుగ్గిలం సరళ పద్మక దేవదారు వృక్షాల కర్ర ఇంకా అనేక విధాలైన గంధ ద్రవ్య తీసుకొని వచ్చి అక్కడ వేసి తర్వాత ఋత్విక్ రాజు కళేబరాన్ని చితి మధ్యలో పడుకోబెట్టారు. తదా హుతాశనం హుత్వా జయపుస్తస్య తద్ృత్విజః జగుశ్చతే యథాశాస్త్రం తత్ర సామాని సామగా. అప్పుడు దశరథుడి ఋత్విక్ అతని అగ్నిలో హోమం చేసి జపించారు. సామగా అంటే సామగా వేదం చదివి యథాశాస్త్రంగా సామగానం చేసి శివికాభిశ్చ యానైశ్చ యథార్హం తయోషిత నగరాన్నిర్వ్యస్తస్య వృద్ధై పరితృతాస్తథా. రాజభార్యలందరూ వృద్ధులు వెంటరాగా తమ తమ అర్హతననుసరి పల్లకీలను ఇతర వాహనాలు నగరం నుండి బయలుదేరి తత్సర్వం జాపితం చక్షుచక్రు వృత్తియోగ్యచితం వృపం శ్రియశ్చ శోక సంతప్త కౌసల్యా ప్రముఖాస్తథా. ఋత్విక్ దుఃఖాక్రాంతలై కౌసల్యాది స్త్రీ మహితాగ్రియై రాజు ఆహితాగ్రియై రాజు చుట్టూ అప్రదక్షిణాలు చేశారు. క్రౌంచనావివ నారీణాం నినాదత్తత్సూత్రే అత్తానాం కరుణం వాచే క్రోశంతీనాం సహస్రయ. ఆ సమయంలో అతి దీనంగా దుఃఖంతో ఏడుస్తున్న వేలకొద్ది స్త్రీల రోదన ధ్వని క్రౌంచ పక్షుల ధ్వనిలాగా వినవై. తతో రుదంతో వివశా విపడశ్చ పునః పునః యానేభ్యా సరితీయా సరయూతీర మపరీర పూర్వరాంగనా. ఆ తర్వాత స్వాధీనంతో ఏడుస్తున్న స్త్రీ మాటి మాటి విలాపం చేసి సరయూ నదీ తీరంలో ఆసనం నుండి దిగ. తత్కృతోదకం తే భరత తేన పార్థం కృపాంగనా మంత్రి పురోహితాశ్చ పురం ప్రవిశ్యాశ్రు పరీతనేత్ర భూమౌ దశాహం వ్యసయంత దుఃఖం. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్సప్తింశః సర్గः సమాప్తः. రాజస్త్రీలు మంత్రి పురోహితుడు భరతుడితో పాటు తాము కూడా రాజు జలతర్పణాలు ఇచ్చి కన్నీళ్లతో నిండిన నేత్రాలతో పొరల్లో ప్రవేశించి నేల మీదే పడుకుంటూ 10 రోజులు అతి కష్టంతో గడిపారు. 76వ సర్గ సమాప్తం. రేపు 77.